హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా మావెల్స్. మన డైలీ లైఫ్లో ఎక్కువగా అల్లాన్ని యూజ్ చేస్తూ ఉంటాము కదండి. అది హెర్బల్ టీ కిందనైనా లేకుంటే ఏదైనా జ్యూసెస్లో కానీ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. అలాంటి అల్లము ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఎలా చేయాలి, ఎలా నిల్వ చేస్తే అది ఎక్కువ రోజులు ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అన్నమాట. అల్లాన్ని ముందుగానే 3 to 4 అవర్స్ ముందుగానే నానబెట్టేసుకోవాలండి. నానబెట్టేసుకుని మట్టి వాష్ చేసేయాలన్నమాట. ఆ మట్టి ఈజీగా వాష్ అవ్వడానికే ముందుగానే నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి, అలా వాష్ చేయాలన్నమాట. అలా వాష్ చేస్తేనే మట్టి పోతుంది. అంత నీట్గా మట్టి పోతేనే మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. కొన్ని మూలల మట్టి మనకి పోదు, హ్యాండ్తో వాష్ చేసినా పోదు. అలాంటి టైంలో చాక్ ఇచ్చుకొని అక్కడ కట్ చేసేయాలన్నమాట. కట్ చేసి రిమైనింగ్ పార్ట్ అంతా శుభ్రంగా వాష్ చేసిన తర్వాత మట్టి అంతా కూడా వాష్ అయిపోయిన తర్వాత మంచినీళ్ళతో 2-3 టైమ్స్ అలా వాష్ చేసుకోవాలండి. మళ్ళీని అలా వాష్ చేసుకుని ఆరబెట్టుకోవాలి. అది టిష్యూ పేపర్ మీదైనా పర్లేదు, న్యూస్ పేపర్ మీదైనా పర్లేదు. ఎండలో కాదండి, మామూలుగా ఫ్యాన్ కింద అలా గాలికి ఇంట్లోనే ఆరబెట్టేస్తే ఆరిపోతుంది కదా. ఎండలో ఆరబెడితే మళ్ళీ అవి డ్రైగా అయిపోతాయి. సో అలా కాకుండానే వాటర్ జస్ట్ ఆ వాటర్ పోవడానికి మాత్రమే, తడి అంతా ఆరిపోవడానికి మాత్రమే ఆరబెట్టాలి. నేను చూపించిన విధంగా టిష్యూస్ వేసి అలా ఆరబెట్టేసుకున్న తర్వాత మొత్తం ఆరిపోయిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంటుందన్నమాట. వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత దీన్ని మనం స్టోర్ చేసుకోవాలి. ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే ఒక బాక్స్ తీసుకొని, ఆ బాక్స్ అది గాజు బాక్స్ అయినా పర్వాలేదు, అలా ప్లాస్టిక్ బాక్స్ అయినా పర్వాలేదండి. తీసుకుని దానికి టిష్యూస్ వేసుకుని అందులోని ఈ ఎల్లాన్ని అందులో పెట్టుకోవాలండి. ఇది మనము 2-3 టైమ్స్ కూడా మధ్యలో మార్చుకోవాలండి. ఈ టిష్యూస్ మార్చుకుంటే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. అల్లం అయితే నేనైతే ఒక 3 months వరకు అయితే గ్యారంటీ ఇవ్వగలనండి. అల్లం చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనకి టిఫిన్లో చట్నీ చేసుకోవడానికి కూడా మనం వాడుతూ ఉంటాము కాబట్టి ఇది చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీ అందరికీ. నేను ఒక క్లిప్ చూపిస్తున్నాను చూడండి. 5 days తర్వాత బయట పెట్టింది ఎలా ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టింది ఎలా ఉంది అన్నది మీకు ప్రూఫ్ కోసం చూపిస్తున్నానండి. చూడండి, ఫ్రెష్గా ఉంది కదా ఫ్రిడ్జ్లో పెట్టింది. బయట పెట్టిందేమో డ్రై అయిపోయింది. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.